ఇప్పుడు 'ఈగ' సినిమా చూసినప్పుడు నాకు కొన్ని ఆ టైంలో ఎలా అనేది ఉండింది. ఏ ఆస్పెక్ట్ అందులో? ఒక ఈగ నేను అప్పుడే కాలేజో ఏదో అయిపోయి ఉంటుందో వాటర్ కాలేజ్ చదువుతున్నాను. ఈగ అంత ఫాంట్లో ఎలా రాస్తుంది నేనే రాయనని. ఈగ దట్స్ కమర్షియాలిటీ. అదే సార్ ఇప్పుడు పాయింట్ అక్కడ కమర్షియాలిటీయా కాదా పక్కన ఫ్యాంటసీ ఫిలిం. కానీ నా పాయింట్ ఆ సీన్ది ఎలా అని కాదు, ఆ సీన్ ఒక ఆడియన్స్ ఎగ్జైట్ అవుతాడని ఎలా తెలుసు అనేది దట్ వాజ్ మై సర్ప్రైజ్. నేను కావాలని శ్రీరాములు థియేటర్కి వెళ్ళా, ప్రసాద్కి వెళ్ళా. నేను వెళ్ళి అది ఈగ సినిమా 20 రూపీస్ టికెట్ కొనుక్కుని వెళ్ళా. అసలు 20కి వెళ్ళాం కదా, వెళ్ళి ఇలా చూస్తున్నాను, నిన్న సినిమా చూడట్లే. నేను మళ్ళీ పుట్టాను సంథింగ్, అది ఈగ అంత ఫాంట్ రాసి ఆ లాజిక్ చూడకుండా వాడు ఇలా 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 ఎగ్జైట్ అవుతున్నాడు. ఓ ఇలా ఎగ్జైట్ అవుతారా, సో ఓకే అంటే అది ఎలా తెలుసు అప్పుడు ఉండింది నాకు. రాజమౌళికి ఎలా తెలుసు వాడు ఎగ్జైట్ అవుతాడని, ఆర్ తెలుసా లేకపోతే తను తీసేస్తే వీళ్ళు అవుతున్నారా? ఆడియన్స్కి అర్థం అయ్యే విధంగా చూపించాలి. ఆడియన్స్ అర్థం అవటం ఇంపార్టెంట్, నాట్ ద లాజిక్. ఎగ్జాక్ట్లీ. అంటే నాకున్న ఇదేంటంటే, అంటే నాని మీద ఎంత కనెక్ట్ అయ్యి అక్రూరంగా చంపి సమంత లాంటి అమ్మాయి కావాలనుకుని అండ్ చంపేస్తే వాడు ఈగలో వచ్చి చంపుతా అంటే నాకు ఓకే. దట్ ఈజ్ వాట్ ఐ అండర్స్టూడ్. ఇట్స్ నాట్ దట్ ఆ ఫాంట్ నాకు ఇప్పుడు నార్మల్గా ఒక్కటి చూస్తే ఏంటి నేనే రాయను అంత పెద్దగా, నేను నాని మళ్ళీ పుట్టా అడ్రస్ పిన్ కోడ్ కూడా వస్తుంది దాంట్లో. అంత నమ్మి వాడు ఎలా ఎగ్జైట్ అవుతాడంటే మేబీ ఇట్ ఈస్ బికాస్ నాకు నానితో కనెక్షన్ ఫామ్ చేసి సమంత లాంటి అమ్మాయి ఆల్మోస్ట్ పడుతుందనే ఒకటి పుట్టించి. ఆ స్కేల్ అనేది హాలీవుడ్లో కూడా ఉంటుంది. అంటే జనాలకి అర్థం అవటం ఇంపార్టెంట్ కానీ నాట్ ద యాక్చువల్ స్కేల్. హల్క్ ఫిల్మ్ ఉంది, హల్క్ ఫిల్మ్ లో హీ గ్రోస్ మల్టీఫోల్డ్. పక్కన హీరోయిన్ ఉంటుంది, వాళ్ళిద్దరూ కొంచెం అంటే ఒకే ఫ్రేమ్ లో ఉండి మాట్లాడుకోగలుగుతారు. రైట్, జస్ట్ టు మేక్ ఆడియన్స్ అండర్స్టాండ్ ఇట్. ఎగ్జాక్ట్లీ.